శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 18వ సర్గము. వాలి చేసిన ఆక్షేపణలకు శ్రీరాముడు ధర్మసమ్మతముగా సమాధానమిచ్చుట, అతనిని ఓదార్చుట, అంగదుని ఆదరింపవలసినదిగా వాలి ఆ ప్రభువును అర్థించుట. శ్రీరాముని బాణపు దెబ్బకు గురి అయిన వాలి వినయముతో ధర్మార్థ సహితములైన హితవచనములను అజ్ఞాన కారణముగా ఆ రఘువరునితో ఇట్లు పరుషముగా పలికెను. రఘువరుని ఆక్షేపించుచు పలికిన పిమ్మట వాలి తేజస్సు లేని సూర్యుని వలెను, జలములను వర్షించిన మేఘము వలెను, మంటలు చల్లారిన అగ్నివలెను ఉప్పుచూ ఉండెను. ధర్మార్థముల లోతులను బాగుగా ఎరిగినవాడు, వానర శ్రేష్ఠుడు, ప్రభువు అయిన వాలితో శ్రీరాముడు ఇట్లు నుడివెను. వాలి, ధర్మార్థకామములను లౌకికములైన ఆచారములను తెలిసికొనక అజ్ఞానముచే నీవు నన్ను ఇప్పుడు తప్పు పట్టుచున్నావు. సౌమ్యుడా, లౌకిక మర్యాదలను అనగా ఆచారములను బాగుగా ఎరిగినవారు, బుద్ధిబలము గలవారు అయిన పెద్దలను అడిగి తెలుసుకొనకుండా వానరులకు సహజమైన చపలత్వము వలన నన్ను ఇట్లు తోలనాడుచున్నావు. కొండలతో కోనలతో అరణ్యములతో కూడిన ఈ భూమి అంతయును ఇక్ష్వాకు ప్రభువుల ఆధీనములోనిది. ఇచటి మృగములను, పక్షులను, మనుష్యులను నిగ్రహించుటకును అనుగ్రహించుటకును వారికి అధికారము కలదు. ఈ భూమిని ధర్మాత్ముడైన భరతుడు పరిపాలించుచున్నాడు. అతడు సత్యసంధుడు, రుజువర్తనుడు, ధర్మకామార్థ రహస్యములను ఎరిగినవాడు, నిగ్రహానుగ్రహ సమర్థుడు, రాజనీతిని, శిక్షాశాస్త్రమును, సత్యమును, శాస్త్రవిహిత పద్ధతిని, దేశకాల పరిస్థితులను చక్కగా తెలిసిన మహారాజు భరతుడు. అతడు మిగుల పరాక్రమశాలి. మేమును ఇతర రాజులను అతని యొక్క ధర్మబద్ధములైన ఆదేశములను పాటించుచు ధర్మ పరిరక్షణకై ఈ భూమియందు అంతటను సంచరించుచున్నాము. రాజశ్రేష్ఠుడు, ధర్మనిరతుడు అయినట్టి భరతుడు ఈ సమస్త భూమిని పరిపాలించుచుండగా అట్టి ధర్మమును ఎవరు అతిక్రమింపగలరు? రాజు అనగా భరతుని యొక్క ఆజ్ఞను అనుసరించి మేము అందరము పూర్తిగా ధర్మాచరణమునందు నిమగ్నులమై ఉన్నాము. ధర్మ మార్గమును వీడి ప్రవర్తించు వారిని మేము తప్పక దండించెదము. నీవు పూర్తిగా స్వార్థపరుడవు, భోగలాలసుడవు, రాజధర్మము యొక్క మార్గమును అనగా రాజశాసనమును వీడినవాడవు, ధర్మ విరోధమునకు పూనుకొనినవాడవు. కావున నీ అకృత్యములకు ధర్మజ్ఞులు నిన్ను నిందింతురు. తనకంటే పెద్దవాడైన అన్న, తండ్రి, విద్య నేర్పిన గురువు అను ఈ ముగ్గురును ధర్మ మార్గమున ప్రవర్తించు వారికి తండ్రులు. అట్లే తనకంటే చిన్నవాడైన సోదరుని, తనకు కలిగిన కుమారుని, తనకడ విద్యలను నేర్చిన గుణవంతుడగు శిష్యుని పుత్రుని వలె చూచుకొనవలయను. ఇదియే లోకధర్మము. ధర్మము మిక్కిలి సూక్ష్మమైనది, సత్పురుషులకును అంతంత మాత్రముగా అంతుపట్టనిది. సమస్త ప్రాణుల యొక్క హృదయములలో ఉన్న పరమాత్మయే శుభాశుభములను ఎరుంగును. ఓ వానరా, నీవు సహజముగా చపలుడవు. బుద్ధిబలము లేని చపలులైన వానరులతో నీవు మంత్రాలోచన చేయుచుందువు. దానివలన ప్రయోజనము శూన్యము. అనగా నీవు వారి వలన ధర్మ మార్గమును తెలిసికొనజాలవు. ఒక జాత్యంధుడు అనగా పుట్టుకతో అంధుడు ఇతర జన్మాంధుల వలన మార్గమును తెలుసుకొనజాలరు కదా. వాలి, నేను ఇంతకు ముందు చెప్పిన మాటలను ఇంకను స్పష్టపరచెదను. నీవు కేవలము కోపావేశములో నన్ను నిందించుట తగదు. నేను నిన్ను చంపుటకు గల కారణమును వివరించెదను, వినుము. నీవు పరంపరగా వచ్చుచున్న ధర్మమును గంగలో కలిపి నీ తమ్ముని భార్యతో సుఖించుచున్నావు. మహాత్ముడగు సుగ్రీవుడు నీకు తమ్ముడు, అతని భార్యయగు రుమ నీకు కోడలితో సమానురాలు అనగా కూతురు వంటిది. అతడు బ్రతికియుండగా నీవు కూతురు వంటి రుమతో కామాతురుడవై పాపకృత్యములకు ఒడిగట్టితివి. ఓ వానరా, నీవు కామముతో కనులు మూసుకొని పోవుటచే ధర్మము తప్పి తమ్ముని భార్యతో శరీర సుఖములకు పాల్పడితివి. అందువలన నీకు ఈ దండన విధింపవలసి వచ్చినది. ఓ వానరేశ్వరా, ధర్మవిరుద్ధముగా ప్రవర్తించుచు లోకమర్యాదకు అనగా సదాచారమునకు స్వస్తి చెప్పి పాపకృత్యములలో దిగిన వానిని ఈ విధముగా దండించుట కంటే మరి ఒక మార్గము లేదు కదా. నేను క్షత్రియ వంశమునకు చెందినవాడను కనుక నేను పాపాత్ముడవైన నిన్ను క్షమింపరాదు. కూతురు, సోదరి, తమ్ముని భార్య వీరి ఎడ కామాతురుడై ప్రవర్తించిన వానిని
వధించుటయే తగిన శిక్ష అని ధర్మశాస్త్రము పేర్కొనుచున్నది. ఈ దేశమును పరిపాలించు మహారాజు భరతుడు. మేము అతని ఆదేశముల ప్రకారము ప్రవర్తింతుము. నీవు ధర్మము తప్పినవాడవు కనుక మేము నిన్ను ఉపేక్షించుట ఎట్లు కుదురును? ప్రాజ్ఞుడు మహారాజు అయిన భరతుడు ఈ దేశమును ధర్మ మార్గమున పరిపాలించుచు ధర్మమును అతిక్రమించిన వారిని, కట్టుబాట్లకు లోబడక స్వేచ్ఛగా ప్రవర్తించు వారిని శిక్షించుటయందు నిరతుడయ్యున్నాడు. ఓ వానరశ్రేష్ఠ, భరతుని ఆదేశములను అనుసరించి మర్యాదలను అతిక్రమించడి నీ వంటి వారిని అదుపు చేయుటకే పూనుకొని ఉన్నాము. సుగ్రీవుడు నాకు లక్ష్మణుని వంటివాడు. అతడు తన భార్యను రాజ్యమును తిరిగి పొందుటకై నాతో మైత్రి చేసినాడు. నాకు మేలు చేయుటకు అతడు ఆసక్తి కలిగియున్నాడు. సఖ్యము చేసుకుని సమయమున వానరుల సమక్షమున నీవు నీ భార్యను రాజ్యమును తిరిగి పొందునట్లు చేసేదను అని నేను సుగ్రీవునకు మాట ఇచ్చియుంటిని. చేసిన ప్రతిజ్ఞను ఉపేక్షించుట నా వంటి వానికి కుదరదు కదా. ధర్మబద్ధములైన ఇట్టి బలమైన పెక్కు కారణముల వలన నీకు తగిన దండనను విధించి తిని. దీనిని నీవు బాగుగా అర్థము చేసుకొనుము. నీకు విధించిన ఈ శిక్ష అన్ని విధములుగా ధర్మబద్ధమే అని నీవు తలంపుము. ధర్మనిరతుడైన వానికి మిత్రునకు సహాయపడుటయే కర్తవ్యము. నీవును ధర్మదృష్టి గలవాడవు కనుక నేను నీకు విధించిన ఈ శిక్షను న్యాయముగానే భావింపుము. వానరా, రాజోచితములైన సదాచారములను ప్రతిపాదించు 2 శ్లోకములను మనువు తన మనుధర్మశాస్త్రములో పేర్కొనినట్లు ప్రతీతి. ధర్మపాలనమునందు నేర్పరులైన వారు వాటిని సాదరముగా స్వీకరించిరి. ఆ మనుధర్మశాస్త్రము చెప్పిన నియమములనే నేను ఇప్పుడు అనుసరించి తిని. ఆ మనుస్మృతిలోని విషయములు ఇవి. పాపములను అనర్చిన మానవులు రాజు విధించిన శిక్షను అనుభవించిన పిమ్మట వారు ఆ పాపముల నుండి విముక్తులై పుణ్యాత్ములైన సత్పురుషుల వలె స్వర్గమునకు చేరుదురు. రాజు శిక్షించినను లేక కనికరించి విడిచిపెట్టినను చోరుడు తన పాపము నుండి విముక్తుడగును. కాని రాజు పాపాత్మునకు తగిన శిక్షను విధింపనిచో ఆ దోషి యొక్క పాపము రాజునకు చుట్టుకొనును. నీవు చేసిన ఇట్టి పాపకృత్యమునే పూర్వకాలమున శ్రమణుడు అనువాడు చేసియుండెను. మా వంశము వాడైన మాంధాత చక్రవర్తి అతనికి ఘోరమైన శిక్షను విధించెను. ఇతరులు అనగా ప్రజలు పాపములను చేసినప్పుడు రాజులు ఏమరపాటున వారిని శిక్షింపనిచో ఆ పాపములు వారికే అంటును. అందులకై వారు ప్రాయశ్చిత్తము చేసుకునినచో ఆ పాపములు వారిని పీడింపక శాంతించును. వానరశ్రేష్ఠ, నీకు విధించిన ఈ మరణదండన ధర్మసమ్మతమైనది కావున దీనికై పరితపింపవలసిన పని లేదు. ఏలనన మనము స్వతంత్రులము కాము, ధర్మశాస్త్రమునకు లోబడి ఉండవలసిన వారము. ఓ వానర రాజా, ఇంకనూ మరి ఒక కారణమును తెలిపెదను వినుము. సహేతుకమైన ఈ వివరణమును విన్నచో నీ కోపము తొలగిపోవును. ఓ వానరోత్తమా, ఈ విధముగా నిన్ను శిక్షించినందుకు నా మనస్సులో సంతాపమూ లేదు, దుఃఖమూ లేదు. రాజులు మొదలగు వారు వలలను పరచి పాశములను ప్రయోగించి పలు విధములైన కపటోపాయములను పన్ని చాటున పొంచియుండిగాని లేక ఎదురుగా నుండి గాని పెక్కు మృగములను వేటాడుచుందురు. ఆ మృగములు భయపడి పారిపోవుచుండవచ్చును, లేదా విశ్వసించి సమీపముననైనను ఉండవచ్చును. అవి ఏమరుపాటున ఉన్నను, జాగ్రత్త కలిగియున్నను, లేక వీరిని గమనింపక పారిపోవుచున్నను క్షత్రియులు వాటిని గాయపరచెదరు. ఇట్లు వేటాడుట వారికి ఏమాత్రమూ దోషమూ కాదు. వానరా, బాగుగా ధర్మములను ఎరిగిన మహారాజులు కూడా వేటాడుచుందురు కనుక నిన్ను యుద్ధమున బాణము వేసి వధించి తిని. నీవు నాకు ఎదురుగా నిలిచి యుద్ధము చేసినను చేయకున్నను చాటున పొంచియుండి వధించుటలో తప్పులేదు. ఏలనన నీవు శాఖామృగానివి. ప్రజలను దుర్లభమైన ధర్మ మార్గమున నడిపించెడివారు, వారు జీవించుటకు తోడ్పడెడివారు, వారి అభివృద్ధికి కృషి చేసెడివారు రాజులే. ఇందు సందేహము లేదు. వారిని హింసింపరాదు, నిందింపరాదు, ఆక్షేపింపరాదు. వారిని గూర్చి పరుషవచనములను పలుకరాదు. ఏలనన వారు మనుష్యుల రూపములలో ఈ భూమిపై సంచరించెడి దేవతలు. ఓ వానరా, నేను మా తాత ముత్తాతలు అనుసరించిన ధర్మ మార్గమునందే నడుచుకొనుచున్నాను. నీవు ధర్మరహస్యములను ఎరుంగక కేవలము కోపావేశములో పడి నన్ను నిందించుచున్నావు. శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట వానరేశ్వరుడైన వాలి తన అజ్ఞానముచే ధర్మాత్ముడైన శ్రీరాముని నిందించినందులకు మిక్కిలి పరితపించెను.
అతనికి ధర్మతత్వము బోధపడుట వలన శ్రీరామునియందు ఎట్టి దోషము లేదని గ్రహించెను. పిమ్మట అతడు దోసిలొగ్గి ఆ రఘువరునితో ఇట్లు నుడివెను. ఓ నరోత్తమా, నీవు పలికినది వాస్తవమే, ఇందు ఏమాత్రమూ సంశయము లేదు. నీవంటి సర్వజ్ఞునకు నాబోటి అల్పజ్ఞుడు సమాధానము ఇయ్యజాలడు. ఓ రఘువరా, ఇంతవరకును నేను పొరపాటున అనుచితముగా మాట్లాడి నీకు కష్టము కలిగించి తిని. అందులకు నన్ను దోషిగా తలంపకుము. నీవు పరమార్థతత్వమును బాగుగా ఎరిగినవాడవు. ప్రజల మేలు కొరకై పాటుపడెడివాడవు. సహేతుకముగా దండించుటలో నీ బుద్ధి పదునైనది, మొక్కబోనిది. ఓ ధర్మజ్ఞ, ధర్మము తప్పినవాడను అకృత్యములకు పాల్పడినవాడను అయిన నన్నును ధర్మబద్ధమైన వచనములతో దారి చూపి ఆదుకొనుము. బురదలో దిగబడిపోయిన ఏనుగువలే దీనదశలోనున్న వాలి కన్నీరుగార్చుచూ గద్గద కంఠము గలవాడై శ్రీరాముని వైపు చూచుచూ ఆర్తస్వరముతో తిన్నగా ఇట్లనెను. ప్రభూ, నన్ను గూర్చిగాని, నా భార్యయగు తారను గురించిగాని, నా బంధుమిత్రులను గూర్చిగాని నాకు ఏమాత్రమూ దిగులు లేదు. కాని బంగారు భుజకీర్తులను ధరించిన మా అంగదుడు ఎంతయో బుద్ధిమంతుడు. ఇతనిని గూర్చియే నాకు బెంగ. ఈ చిట్టి తండ్రిని ఈ చేతుల మీదుగా గారాబముతో పెంచినాను. నేను కనపడకపోయినచో ఇతడు నీరు ఎండిపోయిన చెరువు వలె దిగులుతో చిక్కి శల్యమైపోవును. రామా, ఇతడు ఎంతయో పసివాడు, లోకము తెలియనివాడు, ఒక్కగానొక్క కుమారుడు. తారయందు జన్మించిన ఇతడు నాకు ప్రాణతుల్యుడు. నా వలె బలశాలి అయినను ఇతనిని నీవే కాపాడవలెను. స్వామీ, సుగ్రీవుని యందువలే ఈ అంగదుని మీదను నీ పరిపూర్ణమైన వాత్సల్యమును ప్రసరింపజేయుము. ఇతనిని రక్షించు భారము నీదే. కర్తవ్యమును అకర్తవ్యమును బోధించుచు ఇతనికి దారి చూపెడివాడవును నీవే. ప్రభూ, భరతుని మీదను లక్ష్మణుని పైనను నీకు గల ప్రేమానురాగములనే సుగ్రీవుని యందును అంగదుని ఎడలను చూపుము. రామా, నా వియోగము వలన తార దుఃఖముతో మిక్కిలి దీనావస్థకు లోనగును. నా దోష కారణముగా సుగ్రీవుడు ఆమెను దోషిగా భావించుటగాని అవమానించుటగాని చేయకుండునట్లు చూడుము. స్వామీ, భక్తి ప్రపత్తులతో నిన్ను శరణుజొచ్చి నీ అనుగ్రహమునకు పాత్రుడైన వాడు ఈ రాజ్యమును పాలింప సమర్థుడగును. అంతేగాదు, ఈ భూమండలమునే శాసింపగలడు. స్వర్గసుఖములను కూడా పొందుటకు అర్హుడగును. నీ చేతిలో మృతి చెందవలెననటి కోరికతోనే నా భార్యయగు తార ఎంతగా వారించుచున్నను ఆమె మాటలను పెడచెవిని బెట్టి నా తమ్ముడగు సుగ్రీవునితో ద్వంద్వయుద్ధము చేయుటకై ఇటు వచ్చి తిని. వాలి సవినయముగా శ్రీరామునితో ఇట్లు పలికి మిన్నకుండెను. అంతట శ్రీరాముడు ధర్మసమ్మతములైన మృదువచనములతో జ్ఞానోదయమైన వాలిని ఓరడించుచూ ఇట్లు పలికెను. ఓ వానరా, నీ భార్యాపుత్రుల విషయమై ఇంక నీవు ఏమాత్రము చింతింపవలసిన పనియే లేదు. మేము చేసిన కార్యమును గురించి గాని నీ పాపకృత్యములను గూర్చి గాని నీవు ఆలోచింపవలదు. మేము ధర్మ విషయమున స్థిర నిశ్చయము కలిగి ఉన్నాము. శిక్షింపదగిన వానిని సహేతుకముగా శిక్షించినవాడు దోషికాడు. అతనికి ఏ పాపము అంటదు. అట్లే నేరము చేయుట వలన శిక్షార్హుడైన వాడు తగిన శిక్షను అనుభవించినచో అప్పుడతడు దోషముల నుండి విముక్తుడగును. ఇట్లు వారు ఇద్దరును కృతార్థులే అగుదురు. వాలి, ఈ విధముగా శిక్షను అనుభవించుట ద్వారా నీవు పాపరహితుడవైతివి. ధర్మశాస్త్రమును అనుసరించి శిక్షను పొందుట వలన నీకు శుద్ధ స్వరూపము లభించినది. వానరోత్తమా, నీ హృదయమునందు నాటుకొనియున్న శోకమును అజ్ఞానమును భయమును వీడుము. నీవు నీ ప్రారబ్ధ కర్మ ఫలమును అనుభవించక తప్పదు. దానిని అతిక్రమించుట సాధ్యము కాదు. అంగదుడు ఇంతవరకును నీ నుండి పొందిన ప్రేమానురాగములనే సుగ్రీవుని నుండియు నా నుండియు పొందగలడు. సంశయింపవలసిన పనిలేదు. నీవలెనే సుగ్రీవుడును నేనును ప్రేమతో అంగదుని విచారింతుము. శ్రీరాముడు రణరంగమున శత్రువులను తునుమాడుటలో సర్వసమర్థుడు. ధర్మ మార్గమున నడుచున్నట్టి ఆ మహాత్ముడు పలికిన సమాధాన వచనములు మధురములు. వాటిని వినిన పిమ్మట వాలి యుక్తియుక్తముగా ఇట్లు నుడివెను. ఓ మహాప్రభూ, నీ బాణపు దెబ్బకు తెలివి తప్పిన నేను అజ్ఞానముచే నిన్ను తీవ్రముగా నిందించి తిని. నీవు మహేంద్రుని వలె బలశాలివి, శత్రు భయంకరమైన పరాక్రమము గలవాడవు.
ప్రసన్నుడవై నా అపచారమును మన్నింపుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 18వ సర్గము.